వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అనగానే మనకు వేడి వేడిగా నోరూరించే టిఫిన్స్ అన్నీ గుర్తొస్తాయి కదా. ఇడ్లీ, వడ, దోశ అండ్ చాలా ఉంటాయి కదా. వాటికి పల్లి చట్నీతో ఈ అల్లం చట్నీ పెట్టుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది కదా ఆ టేస్ట్ ఏంటో. సో ఈరోజు నేను మీకు ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక పావు కేజీ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. దీనికోసం జీలకర్ర మెంతుల పౌడర్ కావాలి అండ్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం, సరిపోయేంత కారం దీంట్లోకి వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి దీంట్లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేయాలి. ఆ తర్వాత మనం హాఫ్ కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం కొంచెం కారం ఎక్కువ తినేట్టు అనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సర్ని మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె తీసుకోవాలి. ఎందుకు అంటే మనం అల్లం పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఘాటు ఘాటు స్మెల్ ఉంటుంది కదా, సో అదంతా మనం పోపులో వేస్తే పోతుంది. సో ఇప్పుడు పోపులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, మంచి కలర్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, మంచి ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని పోపులో వేసి చక్కగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఆ నూనె మొత్తం ఈ అల్లంకి పట్టే అంతవరకు కలుపుతూ ఉండాలి. సో మనం ఈ అల్లం చట్నీలో మనం బెల్లం కూడా వేసాం కదా, సో ఆ బెల్లం కూడా కరిగిపోయి ఆ స్వీట్నెస్ అనేది అల్లంకి పడుతుంది. సో మంచి ఘాటుగా చాలా బాగుంటుంది ఈ అల్లం చట్నీ. ఏ టిఫిన్స్లోకైనా మనం దీన్ని కాంబినేషన్గా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మనం ఆ పోపు అంతా ఇంకిపోయేంత వరకు అడుగంటకుండా అలా అల్లం చట్నీని కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి దీన్ని మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఈజీగా అడుగంటుతుంది. చూడండి ఎంత బాగుందో అండ్ ఎంతో యమ్మీగా ఉండే అల్లం చట్నీ రెడీ. సో దోశలోకి, ఇడ్లీలోకి, వడ, ఏ టిఫిన్లోకైనా చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీని నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా బాగుంది కదా, చూడండి ఎంత టెక్స్చర్ కూడా ఎంత బాగుందో అండ్ చాలా బాగుంటుందండి అల్లం చట్నీ. ఈసారి డెఫినెట్గా మీరు చేసేయండి.